పంతమావ చెప్పి మరీ కొట్టావు కదా మావ. నిన్న జరిగిన ఎల్ఐసి వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో పంతమావ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని ఒక మాట చెప్పాడు. ఎంత పెద్ద స్కోర్ ఇచ్చినా చేసేస్తామని చెప్పినట్టే చేసి చూపించాడు మావ. నిన్న ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ దిగి 20 ఓవర్స్లో 190 రన్స్ కొట్టింది. ఈ స్కోర్లో ట్రావిస్ హెడ్ మావ 47 రన్స్ ఉన్న కాసేపు ర్యాంప్ ఆడించాడు. తన తర్వాత హైయెస్ట్ స్కోర్ అనికేత్ వర్మ విత్ 36 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి 32 రన్స్, ఇంకా మిగిలిన వాళ్ళు 30 రన్స్ కూడా క్రాస్ చేయలేదు మావ. తలా కొంచెం చందా వేసి వెళ్ళిపోయారు. మ్యాచ్లో బ్యూటీ మూమెంట్ అంటే హెడ్ వికెటే మావ. ప్రిన్స్ వేసిన బాల్కి హెడ్ మిడిల్ స్టంప్ వేసి అవతల పడింది. బ్యూటీ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పొచ్చు మావ. క్లాసన్ కూడా అన్లక్కీగా అవుట్ అయ్యాడు. అది కూడా అవుట్ చేసింది ప్రిన్సే. 190 స్కోర్ని చేసేసే క్రమంలో ఎల్ఎస్సీ టీం ర్యాంప్ బ్యాటింగ్ చేసింది మావ. పూరన్ 26 బాల్స్ 70 రన్స్ కొట్టాడు. ర్యాంప్ ఆడించాడు. మిచెల్ మార్ష్ కూడా 52 రన్స్ కొట్టాడు మావ. ఆల్మోస్ట్ స్కోర్ మొత్తం వీళ్ళే కొట్టేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు తలా కొంచెం చందా వేసి మ్యాచ్ ఫినిష్ చేశారు. లాస్ట్లో అబ్దుల్ సమద్ హైదరాబాద్ నుంచి వెళ్ళి హైదరాబాద్ టీం మీదనే కొట్టాడు. సో అలా మ్యాచ్ని ఫినిష్ చేసి ఎల్ఎస్సీ టీం వాళ్ళ ఫస్ట్ విన్ని నోట్ చేసుకుంది. కాటేరమ్మ కొడుకుల్ని కొడతారనుకున్నాం, బట్ ఫర్ ఏ చేంజ్ కాటేరమ్మ కొడుకులనే కొట్టారు మావ. ఇవాళ ఈవినింగ్ ఐపీఎల్లో బద్ద శత్రువులుగా మారిన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది. డోంట్ మిస్ ఇట్.